రాజశేఖర్ రెడ్డి గారు కానీ అది పునరుద్ధరించాలని ఆయన అనేటప్పుడు ఇవన్నీ చర్చనీయ అంశాలు అయ్యి కొన్ని సంవత్సరాలు నలిగి అవి అయ్యాయి. ఇటీవలే మనకేంటో కానీ ఆన్ ద స్పర్ ఆఫ్ మూమెంట్కి వస్తుంది. ఏది కూడా ఏ మేజర్ ఇష్యూ తీసుకున్నా ఎలక్షన్లో చర్చ ఏంటైంది? ఏదో నవరత్నాలు తప్ప ఇంకేదైనా చర్చ అయిందా? కొన్ని మీరే చెప్పండి, ఏదైనా అయిందా? ఏదో ఒక సిచ్యువేషన్. ఇప్పుడు ఎందుకు బైకార్నల్ హౌసెస్ అన్నారు, ఒక ఇటు అటు రెండు చర్చలు అవుతా ఉన్నాయి. అయితే ఆ పెద్దలు ఏమనేవారు, కాఫీ తాగడం చాలా బాగుంటుంది, అది కూడా వేడిగా ఉంటే మరీ బాగుంటుంది. అయితే మరీ వేడిగా తాగితే మన నోలు కూడా కాలుతుంది. అందువల్ల లెజిస్లేషన్ ఎప్పుడు లెజిస్లేషన్ కానీ ఇవన్నీ కానీ నలగాలి, చర్చ జరగాలి. చర్చ జరగకంట నలగకంట ఒకటే బూత్ మాటలకి పరిమితమయ్యి ఆ భాష అన్ని చోట్ల వెళ్ళిపోయి దానివల్ల ప్రజాస్వామ్యానికి శోభ ఇవ్వదు, ఇవ్వదు. అసలు డైరెక్షన్ కావాలి, ఆ డైరెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫారెన్ అగేన్స్ట్ ఎనీథింగ్ ఇప్పుడు మన రాజ్యాంగంలోనే ఉంది. ఏంటి, చిన్న రాష్ట్రాలకి జరగకూడదని. అందుకోసం మినిమం స్ట్రెంగ్త్ 40 ఉంచారు, 40 రాజ్యాంగంలో కౌన్సిల్కి 40 ఉంచుతూ మళ్ళీ డామినేషన్ రాకూడదని నాట్ మోర్ దెన్ 1/3 ఆఫ్ ద లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్. ఓవరాల్గా బ్యాలెన్స్ రావాలి. ప్రజాస్వామ్యం ప్రజల్ని విస్మరించరాదని. ఇవన్నీ ఆ రాజ్యాంగంలోనే ఉంది. ఇవన్నీ చర్చకి అయ్యాయి. అయితే ఇవి మేజర్ డిసిషన్స్. ఎన్టీఆర్ గారు ఫస్ట్ ప్రామల్గేట్ అయ్యేటప్పుడు జరగల. మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్ చేయాలి, ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇవి స్పర్ ఆఫ్ ద మూమెంట్ డిసిషన్స్ కావు. మనకి స్పర్ ఆఫ్ ద మూమెంట్ మనకు అయినట్టు కర్ఫ్యూ స్పర్ ఆఫ్ ద మూమెంట్. మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా తీసుకెళ్లి కర్ఫ్యూలో పడేశారు. మళ్ళీ కొందరు పెద్దలు శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ఇవన్నీ అని వరద ప్రాంతం అనేసి అమరావతిలో మళ్ళీ కర్ఫ్యూ. బహుశా ప్రపంచంలో కర్ఫ్యూలు శ్మశానాల్లో పెట్టడం మేము ఎప్పుడు వినలే. సో ఇలాగ ఇల్లాజికల్ అయిపోయి ప్రజాస్వామ్యానికి ఆ శోభ లేకుండా అయిపోతుంది. ఎవరు ఏం చేసినా ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథెన్ చేసే విధంగా మనం వెళ్తే భావితరాలు మమ్మల్ని హర్షిస్తాయి. కానీ మనం వీకెండ్ చేయడంతో ఏమీ సాధించలేమని విషయము. అది నువ్వు స్టాండ్స్ తీసుకున్నా నీ చేతిలో లేని పని ఇప్పుడు. కానీ చర్చ అయ్యి స్టాండ్ ఏదైనా తీసుకుంటే అది మరీ మంచిది. చర్చ లేకుండా వెళ్ళడం ఇది స్పర్ ఆఫ్ ద మూమెంట్ వల్ల. ఇప్పుడు రాజ్యాంగం స్పర్ ఆఫ్ ద మూమెంట్ రాలే. ఇప్పుడు రాజ్యాంగం పెద్దలు రచించారు, చాలా చర్చతో రచించారు. అందుకోసం ఇన్నాళ్ళు. అయితే అంబేద్కర్ గారే అన్నారు, గుడ్ కాన్స్టిట్యూషన్ బ్యాడ్ చేతిలో పడితే ఈవెన్ గుడ్ వల్ల బ్యాడ్ వస్తుంది, బ్యాడ్ కాన్స్టిట్యూషన్ గుడ్లో పడితే దానివల్ల మంచిది వస్తుంది. అంబేద్కరే అన్నారు, చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఇప్పుడు మేము అంబేద్కర్ కంటా మేమే గొప్పవాళ్ళు అనుకున్న కొందరు వారు తిరుగుతూ ఉన్నారు. అది మనకు కనిపిస్తూ ఉంది. అంటే అంతకన్నా ఏం లేదు. చర్చ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, అది కూడా ఒక రాష్ట్ర భవిష్యత్. ఇప్పుడు మన అందరు ఫ్యూచర్ దీంతో ఉంది. ఇప్పటికే తీసుకున్న ఇంపల్సివ్ డిసిషన్స్ వల్ల పర్మనెంట్ డ్యామేజ్ మన రాష్ట్రానికి. అది మా దిస్ అలా తీసుకుని వెళ్తా ఉంటే ఇది కుర్రతనం కూడా అనలేము. అనాలోచితంగా వెళ్ళిన డిసిషన్స్ ఇవన్నీ.
సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. గతంలో ఏం చేశారు, రెండోసారి వచ్చేసరికి ఆమోదించారు. అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత. నువ్వు అదే తీసుకుంటావా, వెంటనే తీసుకుంటావా, నేను జ్యోతిషం చెప్పము కానీ చర్చ చాలా అవసరము. మేధావులు కొందరు ఏం తయారయ్యారు మనం చూస్తూనే ఉన్నాం. ఈ కౌన్సిలే నిదర్శన. గతంలో ఏదో వారు తెచ్చారు, కుటుంబాలని తిట్టుకుంటున్నారు, కమ్యూనిటీస్ ని తిడుతున్నారు. అలాంటి మేధాలు కూడా ఉన్నారు. మళ్ళీ చూస్తే డిగ్రీ హోల్డర్స్. అందుకోసం వద్దు నాయన, నాకే ప్రపంచంలో జ్ఞానం ఉంది ఇంక ఎవరికి లేదంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకా ఉండదు. అందరికీ దేవుడు బుర్ర ఇచ్చారు, ఆలోచించే శక్తి ఇచ్చారు. ఆలోచనని వినియోగించమన్నారు. మనకు గొడవంతా ఏంటి, దేవుడు మాకు శక్తి ఇచ్చినా మేము వినియోగించుకోము అని పట్టుపట్టి కూర్చున్నాం. అదే సమస్య.